హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. నేను మీ జర్నలిస్ట్ అనిల్. చాలా రోజుల తర్వాత ఒక ఇంట్రోతోనైతే మేము ముందుకైతే వస్తూ ఉన్నాను. మనతోని చాలా వరకు హైదరాబాద్లో తన పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. తన పేరు చెప్తేనే అరే మా అన్నలే అనే ఒక భరోసా ఇచ్చే పేరు అని కూడా చెప్పుకోవచ్చు. తనే మనకి అంబర్పేట సీన్ అన్న మనతోనైతే ఉన్నారు. మాట్లాడడం చాలా విషయాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతూ ఉన్నాయి, మరి కాంగ్రెస్ భవిష్యత్తు ఏం కాకపోతుంది అంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ మరి మరోసారి కూడా మేము అధికారంలోకి వస్తామంటున్నాం, కానీ ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం కొంత భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ అంశాలు అయితే మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. దండం జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. ఎట్లా కాంగ్రెస్ పార్టీ అమర్పేట సీన్ అన్న అనొచ్చా లేకుంటే ఎలా పిలవమంటారు? కాంగ్రెస్ పార్టీ కదా, అలానే పెరిగిన వాళ్ళం కదా. కాంగ్రెస్ పార్టీ అమర్పేట శ్రీనివాస్ అంటే కాంగ్రెస్ పార్టీలో చూస్తూ ఉన్నాం గత వారం రోజుల నుండి. ఎట్లా అనిపిస్తుంది అన్న అంటే కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడిన వాళ్ళు అంటే ఇలాంటి సిచ్యువేషన్ మీరు చూస్తామని అనుకున్నారా? ఒకటి ఏంటంటే, మీరు ఒక జర్నలిస్ట్గా ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తారు. నిన్న మొన్న వచ్చినోడు హెచ్ఆర్ అవుతుంది అనుకో, మీ లోపల గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా. మాకు మినిమం ఒక మర్యాద ఇర్రా భయ్, మాకేం హెచ్ఆర్ వద్దు, సూపర్వైజర్ వద్దు, ఏమొద్దంటారు. అది మా కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ బాధ. సైకిల్ కాంగ్రెస్ వాళ్ళంతా జమై మమ్మల్ని పొమ్మన లేక పొగ పెడుతున్నారు, ఎలగొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏంది, రాహుల్ గాంధీ పీఎం ఎట్లా కావాలి, పిచ్చికి ఎందుకు, అన్నీ అమ్ముకొని మరి కష్టపడి తెచ్చినాం కదా ప్రభుత్వాన్ని. నా వంతు సాయం ఏంది, అమర్పేటలో పార్టీ ఆఫీసులు పెట్టి నాతో పాటు నన్ను అందరికీ తీసుకొచ్చినాం. ఏమన్నా అడుగుతారు అందరు చాలామంది, అన్న నువ్వు పదవి కోసం కొట్లాడుతున్నావా లేకుంటే పార్టీ కోసం కొట్లాడుతున్నావు అంటే, పార్టీలో నలిగిపోయిన కార్యకర్తల కోసం కొట్లాడుతున్నా అని చెప్పిన. ఓకే, నేను పదవి కోసం వద్దని చెప్పిన. పిలిచిరు మొన్న ఒక నలుగురు పిలిచిరు, సీఎం అన్న అన్నరమ్మన్నాడు పోదామంటే రానని చెప్పిన. నేను పార్టీకి కష్టపడదాం అనుకుంటా, పార్టీని కాపాడదాం అనుకుంటున్నా, రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆశయాలను నిలబెట్టి ప్రధాని చేయాలనుకుంటున్నా. ఇవన్నీ వద్దబ్బా అని చెప్పిన. అంటే ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాయి, ఇంకా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బయటికి ఎందుకు పోతాను నేను? అంటే అంబర్పేట సీన్ అన్న కాంగ్రెస్ పార్టీకి వైరుధ్యం అయింది, బయటకు వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కాలే, నేనేమన్నా కాంగ్రెస్ పార్టీని ఎక్కడన్నా తిట్టినా లేదు. కాంగ్రెస్ పార్టీని కాపాడదాం, కార్యకర్తల బాధలు తెలుసుకుందాం, సోనియా గాంధీ ఆశయం ఏంది, రాహుల్ గాంధీ ప్రధాని చేద్దాం. ఇది తప్ప? నేను చెప్పిన తప్ప? కాంగ్రెస్ పార్టీ మీద కాదు, వ్యక్తి మీద యుద్ధం చేస్తున్నాం. సీఎం రేవంత్ అన్న మీరు మార్చుకోండి, మమ్మల్ని పట్టించుకోండి, మాకు కలిసి ఛాయదావ పిలుచుకొని మీరు మాకు మర్యాద ఇవ్వండి, మా గౌరవం ఇవ్వండి, మేము గౌరవంతో బతుకుదాం అంటున్నాం. అంటే నువ్వు ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నావు, ఒరిజినల్ కాంగ్రెస్ మరియు సైకిల్ కాంగ్రెస్ అంటున్నావు. ఇప్పుడు సైకిల్ కాంగ్రెస్ వచ్చినాకనే కొండ సురేఖకు ఇబ్బంది అయింది. సైకిల్ కాంగ్రెస్ వచ్చినాకనే 10 మంది బీఆర్ఎస్ వాళ్ళు ఇలా జాయిన్ అయ్యారు. మళ్ళీ 7:30 అంటే స్పీకర్ కాడికి పోయి మేము టీఆర్ఎస్లోనే ఉన్నామంటారు. మళ్ళీ 7:30 బాబా అంటే మళ్ళీ కాంగ్రెస్ అంటారు. వచ్చిన వాళ్ళు రిటర్న్ పోతారు. వాళ్ళు ఉంటారా రేపు రేవంత్ అన్నతో పార్టీతో ఉండరు కదా. నేనేమన్నా అంటే అట్లాంటి వాళ్ళని కాదు, భుజాలు కాయలు కాసేటట్టుగా జెండా మోసి, నేను చెప్పినా కదా అన్ని ఇంటర్వ్యూలలో, ఏంద్రా కాంగ్రెస్ పార్టీలో తిరిగినందుకు వచ్చినాయంటే బీపీ శాఖ, షుగర్ శాఖ, థైరాయిడ్ శాఖ, అల్సర్ శాఖ. ఎందుకన్నా మరి కాంగ్రెస్ పార్టీకి అసలైన లీడర్లు కరువయ్యి సైకిల్ కాంగ్రెస్ కావాలని కోరుకుంటా అన్నారా? ఎందుకు మరి నాయకత్వం లోపం వలన లేకుంటే అధిష్టానం ఏం ఆలోచిస్తుంది అనుకోవచ్చు? ఇప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు సిద్ధిరామయ్య కూడా కర్ణాటకలో వేరే పార్టీ నుంచి వచ్చింది, దేవగౌడ పార్టీ నుంచో ఏమో వచ్చిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనను పోటుకోకుండా కాపాడుకుంటారు. రెండోది డీకే శివకుమార్ వచ్చిన వాళ్ళ నాన్న పాత సీనియర్ లీడర్, ఆయనకు కూడా చెప్పారు. అయితే రేవంత్ అన్న కూడా పీసీసీ అయినప్పుడు చాలా మంచిగా ఉండు, పాపం అందరినీ కలుపుకోవేయండు. పదవి వచ్చిన తర్వాత కొద్దిగా చేంజ్ అయ్యి మమ్మల్ని పట్టించుకోవట్లేడు అని చెప్తున్నాం. అంటే అధికారం వచ్చినాకనే చేంజ్ అయ్యారంటారా? అధికారం వచ్చినాకనే చేంజ్ అయ్యాడు అంటే ఏ విధమైన చేంజెస్ అంటే పట్టించుకోకపోవడం, మర్యాద ఇవ్వకపోవడం, కార్యకర్తలకు వాల్యూస్ లేకపోవడం. ఇప్పుడు ఒక కార్యకర్త ఏం కోరుకుంటాడు, పవర్ వచ్చింది 10 మందికి పనిచేయాలని కోరుకుంటాడు. ఆ పవర్ కోసం ఆ పవర్ ఇస్తలేరు, మాకు కొత్తగా వచ్చిన జాయిన్ చేసుకొని వానికి ఇస్తున్నారు. వాడు మళ్ళీ మొన్నటిదాకా వాడే కొట్టిండు 10 ఏళ్ళు, ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఆడే పెత్తనం చేస్తుండు. అవి మాకు నచ్చుతలేవు, అవి మారవండి, మాకు అధికారం ఇవ్వండి, అధికారం ఇస్తే 10 మందికి సేవ చేసుకుంటాం, 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నామని చెప్తున్నాం. అంటే ఇప్పుడు మీరు ఎట్లా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేరు, ప్రజలు ఎలా ఉన్నారన్న? అంటే ప్రజల దగ్గర మీరు చూస్తున్న తీరులో ప్రజలు ఎట్లా ఉన్నారు? ప్రజలు ఇప్పుడు ఈరోజు నువ్వు డైరెక్ట్ ఎలక్షన్ పెడితే ఓట్లు వేసే పరిస్థితి లేదు. మా పార్టీ అని చెప్పుకోవద్దు, ఓకేనా? ఆయన సీఎం అయితే 30 ఏళ్ళు అయితే 50 ఏళ్ళు అయితే 5 కమ్మను దాంట్లో, కానీ ప్రజలకు మంచి చేయాలి. మర్యాద కార్యకర్త ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో బూత్ స్థాయి కార్యకర్తకు పెట్టి
వీళ్ళందరికీ చేసినప్పుడు మాకే ఇవ్వకుంటే మేమేం చేస్తాం అది. సో అవన్నీ ఉంటాయి అన్నట్లు. అంటే మహిళల్ని కోటీశ్వర్లను చేస్తా అని ఇవన్నీ సాధ్యమయ్యే హామీలే అంటారా? ఇప్పుడు ఒకటి అనిల్ గారు మీకు ఒకటి అంశం చెప్తాను నేను. ఇవన్నీ వదిలేద్దాం. ప్రభుత్వాలు ఎట్లా ఉండాలి? ప్రజలకు మంచి చేయాలి. ప్రజలకు మంచి చేయాలంటే ఏంది? ప్రభుత్వం ఉండవలసింది మా పార్టీ అని కాదు, ఎనీ పార్టీ ఎనీ రూలింగ్ ఉన్నప్పుడు. ఇవాళ మేము ఉండవచ్చు, రేపు బీజేపీ రావచ్చు, బీఆర్ఎస్ రావచ్చు, అది మాకు తెలియదు. ప్రజలు తీర్పు చేసుకుంటారు. ఇలా ఎట్లా ఉండాలి? అమ్మాయిలు రేపు జరగకుండా లేట్ నైట్ హాస్టళ్ళు కట్టాలి. లేట్ నైట్ హోమ్స్ అని అంటారు. చిల్డ్రన్స్ తీసుకొని మైనర్ బాలికలను వేస్తారు హోమ్స్లా. అట్లా నీకు 20 కిలోమీటర్లకు ఒకటి కట్టాలి నియోజకవర్గంలో. కడితే ఏమవుతుందంటే బస్సు లేట్ అవుతాయి. రిమూవ్ ప్రాంతాలు ఉంటాయి కదా, విలేజ్ కొన్ని బస్సులు పోని ప్రాంతం. ఆ ప్రాంతాలకు ఏమైపోతాయి అంటే అలా పడుకొని 10 మంది లేడీస్ కానిస్టేబుల్ ఎస్ఐలు ఉండాలి. సిఐ ఒక ఆమె జాబ్లో పొద్దున లేచి బస్సు ఎక్కి టిఫిన్ చేసి పోయేటట్టు ప్రొవైడ్ చేయి. ఇది నువ్వు లేడీస్ని రక్షణ చేసినట్టు నేను పెడుతున్న డిమాండ్. రెండోది, నువ్వు ఇంకోటి ఏం చేయాలి? 10 కిలోమీటర్లకు ఒక ఫైర్ ఇంజన్ ఉండాలి, 20 కిలోమీటర్లకు ఒక హాస్పిటల్ ఉండాలి, ప్రతి ఊర్లో 10th వరకు చదువుకునే స్కూల్ ఉండాలి. ఓకే, ప్రతి మండలంలో నీకు పీజీ ఉండాలి, ప్రతి నియోజకవర్గంలో ఒక పిహెచ్డి కాలేజ్ ఉండాలి. విద్య మనం ఒక సౌకర్యంగా కల్పించినాం అనుకో, వాడు వైద్యం అంటే ఏంది? వైద్యం ప్రాణాలు కాపాడుతుంది. వైద్యం ప్రాణాలు కాపాడుతుంది. విద్య ఏం చేస్తుంది అంటే మనిషి ఉద్యోగం చేసుకుని బతుకు. గీ కొట్లాడక నా కులపోడు అటు పోయిండు, నా మత పోడు ఇటు పోయిండు, నాకు ఈ పార్టీ వాడు కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీని తిడుతుంది, బీజేపీ వాడు మమ్మల్ని తిడతాడు, మేము కలిసి బీఆర్ఎస్ వాళ్ళు తిట్టాలి, బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని తిడతారు. ఇదేనా? పొద్దున్నగా అంశాలు ఉన్నాయి. నిరుద్యోగులు ఉన్నారు, ఇక్కడ పిల్లలు అన్యాయం అయిపోయి ఉన్నారు, లేడీస్ అన్యాయం అయిపోయి ఉన్నారు. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంది? వైద్యం విద్య ఒకటి ఫ్రీ ఇవ్వాలి, ప్రేమ ఉంటే జనాల మీద. మూడవది ఏం కావాలి నీకు లేట్ నైట్ హోమ్స్ కావాలి. అది లేకుంటే ఒక ఫైర్ ఇంజన్ కావాలి. నీకు 30 కిలోమీటర్లకు ఒక పెద్ద మంచి హాస్పిటల్ మల్టీస్పెషాలిటీ ఎట్లా పెడుతున్నావు ఒక నేను ఈ పెట్టుకుంటే దేవుడు అవుతాడు సీఎం అంటోడు ప్రజలల్లా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అందరి ఇళ్ళల్లో ఫోటో ఎందుకు ఉందంటే ఆయన ఆరోగ్యశ్రీ ఇచ్చిండని చెప్పేసి ఇప్పుడు చాలా మంది ఇళ్ళల్లో ఉంటుంది మనకు. సో రామారావు విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటారంటే ఆయన కూడా సేవ చేసిండు. ఇందిరాగాంధీ పివి నరసింహారావు ఎందుకు పెట్టుకుంటారంటే వాళ్ళు కూడా సేవ చేశారు. ఎంతసేపు తిట్టుట్లు, ఎంతసేపు మేము తిట్టుడు కాదు, వాడు బీఆర్ఎస్ నేర్పించిపోయి మేము తిడుతున్నాం, తప్పేం లేదు. సో రాబోయే ఎడ్యుకేషన్ టైప్ ఏం చేయాలి? గంజాయి డ్రగ్స్ మార్కెట్లకు ఎక్కువ వస్తుంది, దాన్ని ఎట్లా క్లోజ్ చేయాలి? పిల్లల భవిష్యత్తులు ఎట్లా చేయాలి? చదువు ఎట్లా చేయాలి? కోచింగ్ సెంటర్లు ఎట్లా ఇవ్వాలి? ఇది అడుగుతలేరు జనాలు, నాయకులు. ఎంతసేపు ఉన్న రేవంత్ రెడ్డి తిట్టిండు, కేసీఆర్ తిట్టిండు. ఇప్పుడు మీరు ఏవైతే చెప్తా ఉన్నారో అవి జరగట్లేదని అనుకుంటున్నారా? అంటే ఆయన చెప్తా ఉన్నారు కదా, యంగ్ ఇండియా స్కూల్స్ పెడతా ఉన్నాం అని చెప్తా ఉన్నారు, అదేవిధంగా హాస్పిటల్ని కూడా 100 పడకల హాస్పిటల్ తీసుకొస్తా అని చెప్తా ఉన్నారు, అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఉన్న హాస్పిటల్ అని బాగా చేసుకుంటే అయిపోతుంది. నేను మా ప్రభుత్వం అని చెప్పలే, నేను రేవంత్ అన్న చేస్తలేడు చేస్తుండని చెప్తలేను. ప్రభుత్వంలో సీఎం అంటోళ్ళు ఇట్లా ఉండాలి. ఒకప్పుడు ఉప్మా తిని ఓట్లు వేసేటోళ్ళు జనాలు, ఇలా ఉప్మా డబ్బా నిండా పైసలు పెట్టుకొని వేయవలసి వస్తుంది. మనకు తెలిసిన విషయమేగా ఎన్ని పైసలు ఉన్నాయి. మా ఓటు మొన్న కూడా యూట్యూబ్లో మున్సిపల్ ఎలక్షన్లో మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, ఇంట్లోకి వచ్చి ఓట్లకు పైసలు ఇస్తారు అనుకున్నా కానీ 5 తులాల బంగారం ఎత్తుకుపోయిండు ఒకడో డోర్లు తీసి పెడితే. సో అట్లాంటి జనాలు ఉన్నప్పుడు ఇట్లాంటి నాయకులు ఉంటారు. బీజేపీ తెలంగాణను టార్గెట్ చేసింది. తెలంగాణలో జెండా పాతాలని ఒక దీక్ష పట్టాడు కనబడతా ఉంది. నెలకొకరు కూడా కేంద్ర మంత్రులు తెలంగాణకి వస్తూ ఉన్నారు. ఏమన్నా బీజేపీ ఇక్కడ ప్రయత్నాలు చెల్లుతాయని అంటారా? తెలంగాణలో బీజేపీ నాటని, బీఆర్ఎస్ నాటని, కాంగ్రెస్ నాటని జనాలు ఎవరిని గెలిపించుకోవాలనుకుంటే గెలిపిస్తారు. సౌత్ ఇండియాలో బీజేపీ కష్టం. ఓకే, ఫస్ట్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అయినా బహుజనుల పార్టీలు లేవా? ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీల పార్టీలు లేవా? మరి ఆయనకి వేసుకుంటే ఏమవుతుంది? మొన్నటిదాకా టీఆర్ఎస్ లంగానే చెప్తుంది, కేంద్రంలో జీఎస్టీ ఎక్కువ వేస్తారు, ఆ పార్టీ మంచిది కాబట్టి మామూలుగా కూడా మంచిది కాదు, మరొక బహుజన పార్టీ పెట్టుకుంటే మరో ఏక్నాథ్ షిండే రేవంత్ రెడ్డి తయారవుతా ఉన్నారు, బీజేపీలోకి ఆయన వీళ్ళ అవకాశాలు ఉన్నాయని. అది నాకు క్లారిటీ లేదు అనిల్ గారు. ఇప్పుడు దాన్ని క్లారిటీ లేని దాన్ని నేను ఎందుకంట అంటే ప్రచారం అయితే జోరుగా జరుగుతా ఉంది. హైదరాబాద్ ఎప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం. ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఎన్ని పార్టీలు ఉంటాయి అన్ని పార్టీలకు పోయే రైట్ మన అంబేద్కర్ సారే ఇచ్చారు. ఓకే, నీ ఇష్టమున్న పార్టీలకు పోయి నీ గౌరవం కాడికి పోనీ. మా సీఎం పోతాడా నేను పోతానా ఈ తర్వాత విషయం. ఎవరిని ఇష్టం ఉన్నదో ఆడు పోవచ్చు. ఆయన పోతున్నాను ఇంటిమేషన్ నాకు గల్లకి పోతే ఏమి సార్ సీఎంఏ కదా, అంతకుమించి పిఎం అయితే ఇయర్గా నరేంద్ర మోడీ పార్టీ పదవి తీసి ఇయర్గా రేవంత్ అన్న
ఇప్పుడు గిల్ల ఉంటే గదే కదా, మరి గీడవనే ఉన్న దాంట్లో సుఖంగా చేసుకుంటే అయిపోతుంది. అంటే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చేస్తా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఎవరు చేస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన తీరు అలా ఉందంటారు కదా. అంటే రేవంత్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ నోడగొట్టి బీజేపీని తయారు చేసుకుందాం అంటున్నా. ఏమో అట్లా ఉంది అనే ప్రచారం. ప్రజల టాక్ ఉన్నదా? ఆ, ప్రజల టాక్ ఉందా, లీడర్ల టాక్? లీడర్లే ఒక నరేంద్ర మోడీ ఎప్పుడైతే తెలంగాణకి వచ్చారో ఇవన్నీ ఏక్నాథ్ షిండే, మరొక ఏక్నాథ్ షిండే, రేవంత్ రెడ్డి. నేను ఛాయ్ దాకా నీకు పోతుంటా ఎలక్షన్ల టైంలో, అనిల్ అన్న బాగున్నావా అని మీ ఇంట్లోకి వచ్చి పోతావు బ్యాగు, పోయేటప్పుడు నలుగురు చూస్తారు బ్యాగులో తెచ్చి ఇచ్చిండు అనిల్ అన్న. కానీ ఇప్పుడు మోడీ వచ్చిండు, ఫోటో కాల్గా సీఎం రేవంత్ పోయిండు, పోయి అలా కూర్చున్నాడు. కూర్చోగానే ఏమైంది, నువ్వు రా ఏమన్నా చూసుకుంటా అన్నాడు. అది ప్రజలకు ఏమైపోయింది, ఈయన చేసే శాస్త్రాలకు అక్కడ సింక్ అయిపోయింది. అంతేగాని అలా పోయిన సీఎం వివిధ రాష్ట్రాల ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మహారాష్ట్ర కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఆడ జరిగిన ఏవైతే ఉన్నాయో అక్కడ ఎవరైతే ప్రతిపక్షంలో కానీ అధికారంలో మెయిన్ లీడర్లను తీసుకొని వచ్చేసి వాళ్ళ పార్టీలో కూకోబెట్టుకొని వాళ్ళ సీఎం చేసిన దాఖలాలు బీజేపీ కనబడతా ఉన్నాయి. అదే తెలంగాణలో రిపీట్ కాబోతా ఉంది. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ ఆయన అలా పోయి సీఎం కావడం వల్ల తెలంగాణ ప్రజలకు ఏం లాభం అని అడుగుతున్నా. ఇప్పుడు రేవంత్ అన్న ఇలా సీఎం ఉన్నాడు, పోయి అలా సీఎం అయింది అనుకో, ఇప్పుడు ఏం చేసిండో గల్ల గదే చేస్తాడు. అంతకంటే గొప్పగా ఏముంటుంది, అలా పోయి ఆయన చేసేది ఏముంటుంది? మోడీ ఎమ్మడి పోతే ఏముంది, గాడి ఎమ్మడి పోతే ఏముంది? ఓకే, గాడి ఎమ్మడి పోయినా, బండి ఎమ్మడి పోయినా, మోడీ ఎమ్మడి పోయినా ఏం కాదు. ఓకే, ఆయన చెయ్యాలనుకుంటే ఇప్పుడు పవర్ ఉంది కదా, రేపు బీజేపీ రాలేదు, బీజేపీలోకి పోకపోవచ్చు, ఎందుకంటే పార్టీ అధిష్టానంలో తనకు పేరున్నది ఉంటాడు. అంటే అవన్నీ ప్రచారం అన్నీ ఓన్లీ నామకే వస్తా అంటారు. అంటే మనం క్లారిటీ లేదు. ఇప్పుడు నాకు క్లారిటీ ఉంది, ఏంది కార్యకర్తలని కాపాడతలేడు, వాళ్ళ సైకిల్ కాంగ్రెస్ వాళ్ళని నడిపించుకుంటుండు, పనికిరాని వాళ్ళని అంతా తెచ్చుకొని పక్కకు పెట్టుకుండు. రెడ్డి రాజ్యంలో అందరు రెడ్లు షెడ్యూల్ కాదు, కానీ రెడ్డిలలో చాలా మంది ఉన్నారు. నువ్వు రామారావు విగ్రహం పెట్టినావు, నేనేమన్నా ముఖేష్ గౌడ్ విగ్రహం పెడదామని అంటున్నాను. మీ దాకా వచ్చిందో లేదు, మొన్న కూడా చాలా పెద్దగా చేసిన ముఖేష్ అన్నది జయంతి ప్రోగ్రామ్ 5,000 మందితో చేసిన, అంబర్పేటలోనే చేసిన, అలా కొడుకుని విక్రమ్ గౌడ్ని కూడా పిలిచిన. బీసీలో విగ్రహం పెట్టడానికి చేయి వస్తలేదు మా రేవంత్ అన్నకు. మొన్న రాజిరెడ్డి చనిపోతే దినాల రోజు ఉప్పల్ ఫ్లైఓవర్ పేరు పెడతాను, వాళ్ళ మామది జయపాల్ రెడ్డి పోయి అక్కడ పెట్టుకున్నావు ఏడా జడ్చర్లలో. మరి ఇక్కడ నువ్వన్న మాటే నా స్వరం నుంచి రాలే, నా ఆలోచన రాలే. నువ్వే బొంతు రామ్మోహన్ మేయర్ ఉన్నప్పుడు, మాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వే చెప్పింది ఏంటంటే, మేయర్ గారు ఇక్కడ సుష్మా స్వరాజ్ ఇది ముఖేష్ గౌడ్ గారు కార్పొరేటర్ నుంచి ఎంతో గొప్ప లీడర్, ఆయన విగ్రహం పెట్టాలని ట్యాంక్ బండ్ మీద మీరే చెప్పారు. నేనేమన్నా నువ్వన్న విగ్రహమే పెట్టరాదు, అధికారం మనది ఉంది కానీ చెప్తున్నాను. బీసీ లేదు, ఎస్సీ లేదు, మా అన్న పెట్టాడు, మా రేవంత్ అన్న పెట్టాడు, వాళ్ళ సామాజిక వర్గంలో పెట్టుకుంటాడు బరాబర్. అన్న మొన్న చూసాను, అంటే గాంధీ భవన్లో సేవ్ కాంగ్రెస్ అని ఒక ఏవైతే ప్రకటన లాంటి ఇట్లా బోర్డులు పట్టుకొని సేవ్ కాంగ్రెస్ సేవ్ అంటే అది ఇట్లా కనిపిస్తూ ఉంది. నువ్వు ఒక ఏదైతే యూనివర్సిటీ తరహా విద్యార్థి నుండి వచ్చిన వ్యక్తిగా అవి చూసినప్పుడు ఏమనిపించింది అన్న? అంటే సేవ్ కాంగ్రెస్ అని ఇంత ప్రచారం చేస్తూ ఉన్నారు, ఒక గాంధీ భవన్ లాంటి వేదిక పైన ఇంత మంది వచ్చి అంత సేవ్ కాంగ్రెస్ అని నినాదాలు ఇస్తూ ఉన్నారు, అది చూసినప్పుడు ఏమనిపించింది? నేను ముందుగా ఎత్తుకున్న గలం వీళ్ళు లేటుగా అయినా తెలుసుకున్నారు, మన కాంగ్రెస్ పార్టీ అన్యాయం అవుతుందని తెలుసుకున్నారు, సేవ్ కాంగ్రెస్ అని ఎత్తుకున్నారు. ఫస్ట్ నేనేగా గలం ఎత్తుకుంది, ఎప్పుడో 1 year అవుతుంది. ఇప్పుడు అసలు సైకిల్ కాంగ్రెస్ రనైనా అదంతా మన కాంగ్రెస్కు పనికిరాదు రనైనా, మన కాంగ్రెస్ వాళ్ళని మోసం చేశారంటే ప్రభుత్వం ఇప్పుడే వచ్చి ఆగరాజు శ్రీనివాస్ యాదవ్ నీకు పని పట్టలేదా అన్నారు. నేను ఫస్టే చెప్పిన అది పోతుందిరా నాయన, మనదంతా కలర్ వీకింది. కలర్ ఏమో కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ అన్న, కలర్ ఏమో సైకిల్ కాంగ్రెస్. అర్థమైందా? కలర్ ఏమో కాంగ్రెస్, కలర్ మొత్తం సైకిల్ కాంగ్రెస్ వాళ్ళది నడిపిస్తుంది. సో ఇక్కడ 2 అంశాలు ఉంటాయి. లీడర్కు కావాల్సిన లక్షణం, లీడర్ చేయవలసిన ఆలోచనలు, లీడర్ చేయవలసిన విధానాలు. కార్యకర్తకు 2009కు ముందు లీడర్ కడుపు మార్చుకొని కార్యకర్త కడుపు నింపుతుండే, ఈరోజు లీడర్ కడుపు నింపుకొని కార్యకర్తను మొత్తం కడుపు మాడగొడుతుంది. సో తప్పు వాళ్ళంటే జనాలది, తప్పు వాళ్ళంటే ఒక సినిమా హీరో వస్తాడు, పోటీ చేస్తాడు, వానికి ఏం తెలుసు, ఒక బూత్ స్థాయిలో ఏం తెలుసు కార్యకర్త బాధలు. ఒక బిజినెస్ మ్యాన్ వస్తాడు, ఒక రిటైర్మెంట్ ఐఏఎస్ ఐపీఎస్ వస్తాడు, ఐఏఎస్ రాగానే ఆయనకి ఏం తెలుసు. ఇక్కడ ఇంకోటి అన్న, తెలంగాణ అనగానే మనకి తెలంగాణకు సంబంధించిన ఉద్యమకారులే గుర్తుకొస్తూ ఉంటారు. సరే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కానీ ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉద్యమకారులు అనేది బాగా గుర్తుకొస్తాయి. వాళ్ళని మనం ఎంతవరకు అయినా 12 సంవత్సరాలైనా గుర్తించలేదు అనేది ఒకటి ఉంది. మీ పార్టీలో ఉన్న వాళ్ళనైనా ఎందుకు గుర్తించలేకపోతున్నా? మా పార్టీ గుర్తించదు, నీ పార్టీ గుర్తించదు, ఇంకో పార్టీ కూడా గుర్తించదు. మరి ఎట్లా? ప్రతిపక్షం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ డబ్బాలు కొడతాం, మేమైనా వాళ్ళమైనా. ఉన్న నిజాలు చెప్పాలి.
కళాకారులు, వాళ్ళు ఉద్యమకారులు, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు, భారతదేశం స్వతంత్ర యోధులు అవన్నీ చెప్పుకోనికి ఈ రాజకీయ నాయకులు చాలా ఇప్పుడు ఆ ఛాయల ఈగ పడితే ఎట్లా తీసేస్తారో ఆ ఉద్యమకారులను అట్లా తీసేస్తారు ఈ నాయకులు. ఇప్పుడు ఆలోచించుకొని ఓట్లు వేయమని చైతన్యం చేయాలి. కేసీఆర్ని ఓడగొట్టమని తిరిగిరు మీరు, కేసీఆర్ని ఓడగొట్టిరు, మమ్మల్ని గెలిపించారు. మమ్మల్ని గెలిపించిన తర్వాత మమ్మల్ని ఓడగొట్టమని మీరు తిరుగుతారు. ఎవరిని గెలిపించమంటారు మళ్ళా? ఇప్పుడు ఉద్యమకారులకు ఒక టికెట్ కూడా మేము ఇయ్యలేదు వాస్తవంగా. మొన్నటికి మొన్న గౌడ్ సామాజిక వర్గం చెందిన కత్తి వెంకటస్వామిని షోకాజ్ ఇచ్చారు. ఒక ఇవాళ ఉన్న తెలంగాణ చాలా మంది రెడ్లు తిడుతురు కాంగ్రెస్ పార్టీ, మరి వాళ్ళకి షోకాజ్ సస్పెండ్ చేసిరా? పిసిసి ప్రెసిడెంట్ ఒక మహేష్ కుమార్ గౌడ్ అన్న, కత్తి వెంకటస్వామి ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీకి నేషనల్ నాతో పాటుగా నేషనల్లో చేసిండు. నేను 6 రాష్ట్రాలు చేసి అన్న కూడా 6 రాష్ట్రాలు ఏమో కొన్ని రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ చేసిండు. గౌడ్ సామాజిక వర్గం రాష్ట్ర అధ్యక్షుడు నువ్వే కాపాడుకోలేకపోతున్నావు ఎందుకు? ఇవాళ ఒక మాట చెప్తాను, నాకు ఉన్నట్టు మాట్లాడదాం. ఇవన్నీ కటింగ్స్ చేసేయాలి. సూర్యాపేట తండు సీను, చౌటెంకన్న, విజయ్ అక్కడ ముగ్గురు, తండు సైదుల్ గౌడ్, నల్గొండ వనమాల రమేష్ 8-10 ఎకరాలు అమ్ముకొని యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్వై నుంచి నీకు ఓబీసీ జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు. భువనగిరు ఏం పేరు మన ప్రమోదన్న భువనగిరు, జ్ఞానసుందర్ తుంగతుర్తి, భూపాలపల్లి మన నక్క వేణు జనగం, మన అక్కడ పోతే రమాకాంత్ హనుమకొండ, ఇటు భూపాలపల్లి మహేష్, గుండెపాక కరుణాకర్ మైబాదు, కేసముద్రం మేకల్ ఈరన్న, భద్రాచలం సీతారామన్న అని ఆయన ఎంతో సేవలు చేస్తుంటాడు పార్టీకి. గద్వాల్ చారన్న, సిద్దిపేట చారన్న, బోడుప్పల్ల నిర్మలారెడ్డి అని పాపము. ఆమె నిర్మలారెడ్డి గురించి మొన్న జరిగిన ఇష్యూ చెప్తా. స్కూళ్ళ పైసలు పెట్టి, ఆమెకు సొంతం స్కూల్లో ఉన్నాయి, ఆ స్కూళ్ళ పైసలు తెచ్చి కాంగ్రెస్ ఖర్చు పెట్టిన తర్వాత ఆమెకు చైర్మన్ అడిగింది, ఏమో అడిగింది, ఇవ్వలేదు. అలా ఆయనను ఆర్ట్ చెకప్కు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో మీటింగ్ అవుతుంది. మీటింగ్ అని చెప్పేసి ఇంజక్షన్కి తీసుకోవాల్సిన తర్వాత తీసుకుపోతే వచ్చే లోపు అలా భర్త చనిపోయింది రీసెంట్గా నెల కింద. భర్తను చంపుకొని అంటే అలా భర్త ఇంజక్షన్కు మిస్ అయ్యి కాంగ్రెస్ పార్టీ జెండా కోసం వస్తే నిర్మలారెడ్డి భర్త చనిపోతే ఆమెకు ఒక మెంబర్ కూడా ఇవ్వలే. నా చిరంజీవి భార్యకు మెంబర్ ఇచ్చారు, మనం చూసినాం. సో ఇవాళ నిర్మలారెడ్డి ఒకటి ఆమె మోసపోయింది. సాంగిరెడ్డి ఎక్కడ మలక్పేట, మళ్ళీ అక్కడ బద్దుల వెంకటేష్ అన్న ఎల్బీనగర్, మళ్ళీ ఇక్కడ పోతే మన బంజారాయిల్స్ ప్రభాకరు, నరసింహారెడ్డి అన్న, మళ్ళీ అక్కడ పోతే అదే ఏరియా పరశురాము, మళ్ళీ ఇటు తీసుకుపోతే ఖైరతాబాద్లో డొల్లా అంటే కృష్ణ అని పిలుస్తాం ఎస్సీ బిడ్డ. సో మా అమ్మర్పేట, మన ఉప్పలు వచ్చేసి వినోద్ ముద్రాజు, బోడుపల్లెనేమో నిర్మలారెడ్డి, ఇక్కడనేమో వినోద్ ముద్రాజు. ఆ వినోద్ ముద్రాజు అయిపోతే మళ్ళీ ఇక్కడ పోతే గోషమ్మాయిలో కొందరు, ఖైరతాబాద్లో కొందరు, జూబ్లీహిల్స్లో మహేష్, మన మనోజు. ఓకే, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకే కదా. అంజలి అని కుకటిపల్లి ఉంటుంది, ఎంతో సేవ చేస్తుంది అమ్మాయి. ఆ అమ్మాయి ఇవాళ నేను చెప్పిన పేర్లు ఒక 50-60 చెప్పుంటాయి. ఇప్పుడు నేను ఇంతమందికి 50-60 మంది నాతో పాటు కష్టపడ్డోళ్ళు 20-25 ఏళ్ళ నుంచి అలా నువ్వు మందలిస్తలేవు ఇవాళ. ఓకే, ఇంకా కూడా చాలా మంది కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి జనగం వేనన్న అంటే యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై ప్రెసిడెంట్ చేసిన ఉమ్మడి జిల్లా వరంగల్కు, సదాకర్ అన్న, అశోక్ గౌడు తొర్రూరు, అక్కడనే సోమన్న ఏఐసిసి మెంబర్ ఉండే, పిసిసి మెంబర్ ఉండే. ఇక బొచ్చడి మంది ఉన్నారే, ఒక్కరిద్దరు కాదు. ఇప్పుడు తుంగతుర్తి తీసుకో, ఇక్కడ తీసుకో, హుజూర్ నగర్ తీసుకో, సూర్యాపేట తీసుకో, కోదాడ తీసుకో, నల్గొండ తీసుకో, కల్వకుర్తి తీసుకో, మన కొల్లాపూర్ తీసుకో, మన గద్వాల్ తీసుకో, షాద్నగర్ తీసుకో, ఈ పక్క పోతే చేవేళ్ళ తీసుకో, మహేశ్వరం తీసుకో. నీ అమ్మ ఇంకా ఏముంటుందన్న. కానీ మనం ఎంత ఎదిగినా కానీ మన పునాదులు మర్చిపోవద్దని అనుకుంటారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఎన్ని పేర్లు నా పేపర్ రాసుకొచ్చుకున్నానా? లేదు, అనుభవంతోనే చెప్పినా కదా. వీళ్ళంతా నాతో పనిచేసిన వాళ్ళే కదా, ఇంకా కూడా పనిచేస్తారు. సూర్యాపేట విజయ్ అయితే తుంగతుర్తిలో బొచ్చడు ఖర్చు పెట్టిండు. విజయ్ భాయ్ అని ఉంటాడు సూర్యాపేటలో. విజయ్ భాయ్ అయితే నీకు మా దయాకర్ ఉన్నప్పుడైనా సామేలకు ఖర్చు పెట్టిండు. అంతకుముందుకు మొన్న ప్రీతం పోతాడంటే ఇక అనేక మంది ఖర్చు పెట్టిండు. ఇలా అంత పెద్ద ఎల్హెచ్పిఎస్ బెల్లయ్య నాయకుని తీసుకొచ్చి ఒక చైర్మన్ ఇచ్చి కూర్చోబెట్టినాం. ఆయన ఐడియాలజీ పంచుకుంటే మా రోజు వీరన్న శిష్యుడు ఆయనని ఇవాళ నువ్వు పెట్టుకుంటే ఇలా పెద్ద లీడర్ కదా. ఆయన ఐడియాలతో పోతే ప్రభుత్వం ఇంకో 10 ఏళ్ళు నువ్వు అన్నట్టు గెలుస్తాం కదా. ఇవాళ తీసుకుంటూ పోతే చాలా మంది అద్దంకి దయాకర్కు మంత్రి ఇస్తుంది, రాజగోపాల్ రెడ్డి మంత్రి ఇస్తే ఏమవుతుంది, మధుయాజ్ కర్ణకు మంత్రి ఇస్తే, అంజన్ కుమార్ యాదవ్ నాకు మంత్రి ఇస్తే, వీళ్ళంతా 50 ఏళ్ళు కష్టపడ్డోళ్ళు కదా పార్టీ కోసం. మంత్రులు ఇచ్చుకొని వాళ్ళకే ఇచ్చుకొని జాయింట్ మంత్రులు, జాయింట్ డైరెక్టర్లు, జాయింట్ మెంబర్లు వేసుకుంటే ఇంకో 12,000 మంది కార్యకర్తలు. ఒరిజినల్ కాంగ్రెస్ అంతా ఏకమయ్యే రోజు రాదన్న.
అవుతుంది కదా ఇంకేంది, నువ్వే చెప్పినావు ఒక గాంధీ భవన్ 10 రోజుల నుంచి అవుతుంది. ఒరిజినల్ కాంగ్రెస్ అయితేనే ఉంది. అంటే ఇక అంతా ఏమైపోయింది, మా సీఎం గారికి శ్రీనివాస్ యాదవే మొత్తం చేస్తున్నాడు. నేను ఎందుకు చేస్తారా నాయన, నేను ఒక ఎమ్మెల్యే గెలవాలనుకుంటా, లేకుంటే రాష్ట్రంలో తిరగాలనుకుంటా. ఎస్, యూత్ కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రానికి యూత్ కాంగ్రెస్లో పనిచేసినోని, మా కాంగ్రెస్ పార్టీలో అన్నీ చేసినోని, నేషనల్ కోఆర్డినేటర్ ఏఐసిసి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఛార్జ్, 6 రాష్ట్రాలు ఇన్ఛార్జ్ చేసిన, ఎందుకు బలం ఉంటుంది, బాధ ఉంటుంది కదా, బరాబర్ చేస్తాం. ఇట్లా రాజగోపాల్ రెడ్డి బయటకు వస్తారంట కాంగ్రెస్ పార్టీ. బయటికి వస్తాడా అలానే ఉంటాడా తర్వాత విషయం. పోరాటం అయితే ఆగదు, సేవ్ కాంగ్రెస్ ఆగదు. అవసరమైతే మమ్మల్ని అరెస్ట్ చేసినా కూడా ఆగదు. ఇదే నేను సేవ్ కాంగ్రెస్, సేవ్ కాంగ్రెస్ అంతే. అది నేను తీసుకొచ్చింది, నేనే తీసుకొచ్చిన. సేవ్ కాంగ్రెస్ రా నాయన, పోయి కొట్లాడదాం రారని చెప్పింది. సంవత్సరం కింద వచ్చి సంవత్సరమే కాలే లేని పంచాలు పెడుతున్నాం అన్న. ఇవాళ వాళ్ళే ఎత్తుకురు మళ్ళీ. అంటే ఇప్పుడు ప్రజలు ఒక రకమైన ఇబ్బందులోనే ఉన్నారు, ఇప్పుడు కార్యకర్తలు ఇబ్బందులోనే ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ ఇబ్బంది కనబడుతుంది. కానీ హైకమాండ్కి తెలియట్లేదన్న కాంగ్రెస్ హైకమాండ్కి ఒక పెద్ద మనిషి ఉంటాడు మధ్యలో కూడా, ఆయన దాకానే పోయి ఆగుతాయి. ఆయన అటు సోనియా గాంధీ రాహుల్ గాంధీకి చెప్పాడు, కిందికి పోడు. వాళ్ళకేమో తెలుగు రాదు. ఈ వీడియోలు అందాక తీసుకుపోయేటోడు లేడు. తీసుకుపోయేటోడు ఉంటే రేవంత్ అన్న మీద కోపం వచ్చి చెప్తుర్రేమో అని చెప్పేసి కొట్టేస్తారు. అంతేగాని అధిష్టానం అంత ఫోకస్ లేదంటారు. ఏముంటుంది, నటరాజన్కే గంత పెద్ద మోసం జరిగింది. ఇంకోటి ఏం చెప్పుకుంటాడు, రాష్ట్ర ఇన్ఛార్జ్ రాహుల్ గాంధీ ప్యానల్ ఆమెకే మోసం జరిగి కార్యకర్త అంటాడు ఎంతటోడు. ఆమెతో పోల్స్తే వీళ్ళు ఎంతటోళ్ళు. ఓకే, ఈజ్ అ లెజెండ్ ఇన్ఛార్జ్, ఆమెకే జరిగే తడికి బట్టతో గొంతుకు వచ్చి రావాలి. ఎవరు చేసిరంటున్నారు అంటే కొన్ని వర్గాల పేర్లు అయితే వినిపిస్తుంది. ముఖ్యంగా మన హైదరాబాద్ సంబంధించిన నేతలే దానిలో ముఖ్య పాత్ర ఉంది అన్నట్టుగా. ఏమో తెలియదు, ఎవడు చేసిండంటే ఇక ఓడోడు చేస్తేనే కదా మొత్తం చేసేది. ఇక వాడు చేసిండు ఇది చేసిండు అని పేర్లు ఎందుకు. ఇదైతే నాకు తెలిసి ఎవడో ఇరికించుంటాడు. కానీ దీంట్లో సీఎం రేవంత్ అన్న పాత్ర అయితే లేదంటారు. మరి అది ఉన్నదా లేదా కూడా తెలియదు. అది అంటే మీకున్న అవగాహన ప్రకారం ఎంతవరకు గాంధీ భవన్లో కూడా లీక్ చేసి ఉంటాడు. పేరు అయితే అందరు ఆ గాంధీ భవన్లో ఆడ పోరాడు ఉంటాడు అని పేరు ఏదో ఉంటుంది అని, ఫిషర్ చైర్మన్ పేరు ఉంటుంది అని పేరు. గాడని బాగా టాక్. నన్నో తమ్ముడో బీజేపీ నేషనల్ లీడర్ అంట. రోహిన్ రెడ్డి ఫైమ్ రేవంత్ అన్న ఫిషరింగ్ కార్పొరేషన్ మెట్టు సాయ ఏమో అని పేరు తెలియదు నాకు. కానీ వాడే చేసిండు అనేది ఒక టాక్ ఉంటుంది. వాడే లూజ్ టాక్ అని పెద్దమ్మ కొడుకు చిన్నమ్మ కొడుకు అలవాళ్ళు ఉంటాడంట. వాడు నేషనల్ విజయవయం నేషనల్ జనరల్ సెక్రటరీ అంట. వాడు ఇడు సుటపోడు కాబట్టి ఇడు కలిసిపోయి ఆయనకి ఇచ్చినట్టుండు, వాడు పోయి అక్కడ ఇచ్చినట్టుండు. అట్లా పోయింది. గాంధీ భవన్ నుంచి లీక్ అయింది. రేవంత్ అన్నకు సంబంధం లేదు, రోహిన్ రెడ్డికి సంబంధం లేదు, ఫైమ్ కురేష్కు సంబంధం లేదు. ఎట్లా పార్టీ రాబోతుందా లేకుంటే ఎట్లా కాంగ్రెస్ పార్టీతో కొనసాగుతారా? ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మిమ్మల్ని ఎట్లా పక్కన పెడతా ఉన్నారు, తర్వాత స్టెప్ ఏంటి, సీనన్న స్టెప్ ఏంటి, చాలా మంది కూడా అడుగుతా ఉన్నారు కదా, ఏం చెప్పి. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బయటికి వెళ్ళిన బీపీ మండల్ ప్రసాద్ ఉండు, పెరియర్ రామస్వామిని కూడా ఉన్నారు. న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ సార్ను కూడా ఎన్నిక చేసుకురు. అదే విధంగా చాలా మందిని ఎన్నిక చేసుకురు. అయినా కూడా వాళ్ళు బయటకు వచ్చి ఏం చేయాలని అది చేశారు. మనం కూడా ఒక పార్టీకి అయితే పోను, ఏ పార్టీకి కానీ ఏదో పార్టీకి నేనే పార్టీ పెడతానా, లేకుంటే ఇంకో 10 మందిని కలుపుకుంటానా, నేనే పార్టీ పేరు ఏదైనా మంచిది పెట్టుకొని తీసుకుపోతానా. కానీ రాహుల్ గాంధీని మాత్రం ప్రధాని అయితే చేసుకుంటాను. లక్ష్యం మాత్రం ప్రధాని రాహుల్ గాంధీని చేయడం లక్ష్యం. ఇష్టమైన వ్యక్తి. నేను దగ్గర గిట్లా కూర్చున్నా, నేను ఎట్లా కూర్చున్నావు, కూర్చొని చాలాసార్లు కూర్చున్న వ్యక్తి. వాళ్ళ ఫ్యామిలీ చాలా గొప్పది. రాహుల్ ఫ్యామిలీ ఈజ్ అ గుడ్. నీకు ఢిల్లీలో పైసలు నడవాయి, కష్టపడడానికే పదవులు వస్తాయి. ఇప్పుడు నేను ఒక గొల్లలో ఇంట్లోకి వెళ్ళి ఏఐసిసికి పోయినా, మా గొల్లలో 2 రాష్ట్రాలలో కూడా ఏఐసిసి దాకా పోలే. అంటే పార్టీ కదా, నాకు ఉన్న డిజిగ్నేషన్ ఏంది, ఉన్న పని చేసుకుంటూ పోయినా పైన చూపించి. నాకు ఒకడు గాడ్ ఫాదర్ కూడా లేడు పార్టీలో, పార్టీ గాడ్ ఫాదర్. అందుకే ఓడు అడిగినా కూడా అదే చెప్తా. ఓడు అంటాడు దిల్ రాజుకు చైర్మన్ ఇచ్చారు, ఆమెకు మెంబర్ ఇచ్చారు అంటే ఇస్తారా భయ్, మీ వాట అయిపోయింది, వాళ్ళకి ఇస్తారు ఇక కథం అని చెప్తున్నారు. ఇంకోటి కొండా సురేఖ ఏదైతే కడియం శ్రీఆర్ వివాదం ఎట్లా చూస్తారన్న, ఇదంతా చెప్పారు కానీ ఈ వివాదం పర్టికులర్గా వివాదం ఏముంటుంది, పాత టీడీపీలు కడియం శ్రీఆర్, వేం నరేందర్ రెడ్డి, కొండా సురేఖ మంత్రి పదవి తీసేస్తే చిన్నగాడ ఆమె ఆ పార్టీలోకి వెళ్ళిపోతే చిన్నగా వచ్చి ఆడ సెటిల్ అయిదామని వేం నరేందర్ రెడ్డి ప్లాన్ చేసుకుంటున్నట్టు. గంతే, ఏముంటుంది కదా. అంటే కడియం శ్రీఆర్ కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా, అది కూడా తెలియదా, నేను ఓన్లీ మా జిల్లాకు సంబంధించిన అధికారులతో మాట్లాడితే సమీక్ష చేసినట్ట, ఆమెకు అది తెలియకుండానే మంత్రి అయ్యిందా, ఓన్లీ నేను అధికారులతో మాట్లాడినా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆమె కూడా 2 సార్లు మంత్రి చేసింది. ఆమె కూడా రాజశేఖర్ రెడ్డి టైంలో కూడా చేసింది. ఆమెకు అనుభవం ఉన్నది. ఆమె క్యాబినెట్లో ఈయన కూర్చోవాల్సిన అవసరం ఏముంది. కడియం శ్రీఆర్ అన్న నీకు అనుభవం ఉన్నది, టీడీపీ అనుభవం ఉంది, పార్టీ కాంగ్రెస్ అనుభవం లేదు. ఆమె కాంగ్రెస్ అనుభవం ఉంది. రాజశేఖర్ రెడ్డి రైట్ హ్యాండ్ కొండమురళి,
ఉమ్. ఓకే, వాళ్ళకి ఆ పేరున్నది. కొండ అంటే జిల్లాని జాదీరు, వాళ్ళకి ఆ నేమ్ ఉన్నది. వాళ్ళు కరెక్ట్ కూర్చుంటే 5 నియోజకవర్గాలు గెలిపిస్తారు. వాళ్ళకి అంత పెద్ద పేరు ఉంది. నీకేం ఇంకెన్ని పార్టీలు చేంజ్ అవుతావు నువ్వు? అదే సీఎం రేవంత్ రెడ్డి కడియం శ్రీగారికి ఆ బాధ్యతలు అన్అఫిషియల్గా అప్పచెప్పినట్టున్నారు. ఆయనకు రాష్ట్రం మీద పని లేదని ఈయన మీద పెట్టినాడు. ఆయన టాక్ వస్తా ఉంది కదా, అంటే ఈ కడియం శ్రీగారి ఉండొచ్చు, కాదంటలేం, పాత టీడీపీ వాళ్ళు కదా, ఉండొచ్చు కూడా. ఎందుకంటే అసంతృప్తిగా కొండా సురేఖ పైన అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఇటు యాదాద్రి దేవస్థానానికి సంబంధించినప్పుడు కూడా చెప్పలేదు ఆమెకి. తర్వాత ఆమె కూడా ఏదైతే క్యాబినెట్కి సంబంధించిన ఎంతమందికి వేసిరల్లా దేంట్లో అంటే ఆయన పెద్దగా సీరియస్ లేను. యాదాద్రిలో యాదాద్రి ఆల్మోస్ట్ 10 మందికి వేసి 10 మందికి వేస్తారు. 10 మందిలో చైర్మన్ మిగతా చైర్మన్ ఎక్కడ? ఆయన ఆంధ్ర అయినా కదా, అలా, అవును. ఆంధ్ర ఆయన. ఉమ్. అయితే వేస్తారు, ఏముంటుంది వాళ్ళ చేతులు ఉంటుంది. సీరియస్ శాఖ ఉంటే, సీరియస్ ఒక ఐడియా ఉంటే ఆగుతారు. వాళ్ళ శాఖకి వాళ్ళకి వదిలేస్తారు. వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు. ఇప్పుడు కేసీఆర్ నియంత పాలన ఎట్లా చేసిండో ఈయన కూడా అదే చేస్తాడు. అంటే మరో నియంత అనుకోవచ్చు. అనుకునేది ఉంది, అదే జరుగుతుంది కదా. ఇంకా నీ అంతే ఉంది. ఏఐసీసీలు ఉన్న నాలాంటికి ఇక్కడ గతి లేదు. కామన్ కార్యకర్తకి ఏముంటుంది? ఓకే, జిల్లా డీసీసీ ప్రెసిడెంట్కి ఏముంటుంది? పొన్నం కైలాష్ నేత అని ఉండు, ఎంత ఇబ్బంది పెడుతున్నారు. అసలు సీఎం వస్తే పైకి ఎక్కడిస్తురా? ఎక్కడిచ్చిరా? ఇక అంతే. ఇక అవన్నీ బీసీలు ఎస్సీ ఎస్టీలు అంటున్నారని ఎప్పటికైనా ఏమైంది బహుజనా నీ బతుకు ఎవరి కాలు చెప్పై తిరుగుతున్నావు. ఏమైంది బహుజనా నీ బతుకు ఎవరి కాలు చెప్పై తిరుగుతున్నావు. నేను రాసింది ఎలక్షన్ల ముందేమో గుమ్మడికాయ లాంటి పదవులు ఆశ చూపించి ఎలక్షన్లు అయిపోయిన నిమ్మకాయ గింజలు లాంటి పదవులు కూడా ఇస్తలేరు. పాలేరు బతుకులలో ఉందమ్మా, పరిపాలనకు వద్దామా, పాలక పక్షానికి ఎప్పుడు వద్దాం తేల్చుకోలేదా? ఇష్టం అంటే మోసపోతావా, గోసపడతావు నువ్వే. ఇక చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే. అమ్మ తెలంగాణ అమ్మ ఆగమైతువమ్మ, ఎవరి చేతుల్లో బందీవైతువమ్మ. నేను రాసింది కేసీఆర్ మీద. ఓకే, మా బిడ్డలు ఏడున్నారయ్యా, తెచ్చిస్తారా ఓ లీడర్ అయ్యా, మీకు ఉద్యమాలు ఏడున్నాయ్యా, మీ జేబులు నిండానయ్యా, మీ కొడుకులు బిడ్డలు గాలి మోటార్లకి అమెరికాలలో చదువుతుంటే మా కొడుకులు ఏమో చచ్చిపోయి ఆత్మలని గాలిలో కలిసిపోయాయి. రానన్న కొడుకు మీ కొడుకు మళ్ళీ విమానాలు తిరిగి వస్తాడు ఫ్లైట్లో, కానీ మా కొడుకు చూద్దామంటే అదే తెలంగాణ మ్యాప్లో చూసుకుంటాం. ఇప్పుడు కూడా వాడతామన్నా తెలంగాణ ఎవరి చేతిలో బందీ అయిపోయిందని ఆ బాధ ఉంటుందా? ఎందుకుంటుంది? కాంగ్రెస్ ఓన్ చేతిలో బంద్ అయిపోయిందని అంట. తెలంగాణ కాంగ్రెస్ ఎవరి చేతిలో బంద్? కాంగ్రెస్లో ఎవరి చేతిలో బంద్ అయిపోయింది. మాకు మేమే బంద్ చేసుకున్నాం. మాకు తీట ఉండే బంద్ చేసుకున్నాం. ఇక వాళ్ళదేమంటాం? విముక్తి ఎప్పుడన్నా మరి కాంగ్రెస్ పార్టీకి విముక్తి అనేది ఉందా లేదా? లేకుంటే దేనికైనా ఒక రోజు వస్తుంది. దేనికైనా ఒక రోజు వస్తుంది. నాలాంటి 50 మంది కలిసి పార్టీ పెట్టుకున్నాం అనుకో, ఇక అంతో ఇంతో ఎందుకు? ఎంపీలు తీసుకొని రాహుల్ గాంధీకి చెప్తాం. ఓకే, ఇప్పుడు చనిపోయిన బిడ్డలు యూనివర్సిటీలు ఎంత గొప్పోళ్ళు. చదువుకోకూడక అని సాగా నంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని చెప్పిన సారు, సావు వార్త అయిన గుండె వలిగిన తల్లి. ఓకే, అంటే అంత పెద్ద సాహిత్యం రాసినటువంటి ఎల్లయ్య అంజయ్య దరువులు. దాని కొరియోగ్రాఫీ ఏదో మన నాగరాజన్న. అంటే వీరులార వందనం, విద్యార్థులార వందనం, అంటే గుండెల్లో గుడి పడతాం, త్యాగమవుతాం. అంటే ఎంత బాధాకరమైన విషయం. ఆ త్యాగాలు వీళ్ళందరికీ తెలివాయి. యూనివర్సిటీ ఎథిక్స్ తెలివాయి మా పార్టీలో వరకు. యూనివర్సిటీలలో స్టూడెంట్స్ బాధలు తెలివాయి. తెలుసు 1000 కోట్లు ఇస్తా అన్నారు. ఎక్కడ? ఉస్మానియా యూనివర్సిటీకి ఆడికి వెళ్ళి 1000 కోట్లు ఇస్తా అని చెప్పేసి. నేను ఏమంటున్నా, యూనివర్సిటీకి ఇవ్వాలి, హాస్పిటళ్ళకి ఇవ్వాలి, చదువులకి ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్స్ ఇవ్వాలి, ఉద్యోగాలకు నిరుద్యోగులకు ఇవ్వాలి, కళాకారులకు ఇవ్వాలి, ఉద్యమకారులకు ఇవ్వాలి. ఇస్తా అనుడు వేరు, ఇచ్చుడు వేరు. ఇప్పుడు నేను వచ్చిన, నువ్వు ఈ ఛాయనో డికాషనో ఇచ్చినావు, థ్యాంక్ యూ, నీ పేరు మీద నా మీద ప్రేమ ఉంది అనుకోండి, నువ్వు ఎప్పుడు ఇవ్వాలి? బడ్జెటే లేదంటుంటే ఏం చేస్తావు? ఇంకొక అంశం, నా క్యాబినెట్కి సంబంధించి ఇప్పటికే అయిపోయింది, దాదాపుగా 2.5 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలు కూడా అడుగు పెట్టబోతా ఉన్నారు. ఏమన్నా బీసీలకు ఇంకా క్యాబినెట్లో చోటు తగ్గుతుందా? బీసీలేదు వదిలేస్తే ఇక నువ్వు బీసీలను అన్యాయం చేసుకుంటూ పోతుంటే ఇంకా నువ్వు బీసీల కాడనే ఉన్నావు. ఇంకా ఇప్పుడు బీసీ మూవ్మెంట్ నడుస్తావు. బీసీ మూవ్మెంట్ నడిస్తే సురేఖకి ఎందుకు సురుకు పెడుతురు? ఇప్పుడు సురేఖ మేడంకి ఎందుకు సురుకు పెడుతుంది? అంత పెద్ద నాయకురాలు ఆమె. కొండ సురేఖ కూడా, కొండ మురళికి కూడా 50 ఏళ్ళ చరిత్ర ఉంది, రాజకీయ చరిత్ర. ఆయనకి ఎందుకు సురుకు పెడుతురు మరి? అవును కదా, అందరు ఆమె మీదే ఉందా తెలంగాణలో బీసీలు? సరే, మా సురేఖకి ఇచ్చినట్టు మా బీర్లాయిలకు మంత్రి ఇరి, మా నవీన్ ఉండు జూబ్లీస్లో మంత్రి ఇరి, మా అనిలలో ఆయన అంజన్ కుమార్ కాకా ఉండు 50 ఏళ్ళు పార్టీని పట్టుకొని ఉండు, ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇరి. ఎంతో సోనియా గాంధీకి దగ్గర ఫ్యామిలీ మదియాజ్కి గౌడ్కి ఇరి, మహేష్ కుమార్ గౌడ్కు సీఎం ఇరి. కులగణన రావడంగా ఏ కులం ఎక్కువ ఉంది? బీసీలు ఎక్కువ. మరి మహేష్ కుమార్ గౌడ్కు సీఎం ఇరి.
ఏమో నీకంటే మంచిగానే చేస్తాడు మా వాడైతే. అంటే మార్పు మార్పు అని కాంగ్రెస్ ఒక నినాదం ఇచ్చింది, కానీ తెలంగాణ మార్పు మార్పు కానీ ఎందుకు లేదు, బరాబర్ మార్పు ఉంది కదా. కాంగ్రెస్ పార్టీలో మార్పు అవును, అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మార్పు ఉంది. కాంగ్రెస్ వాళ్ళని పక్క పెట్టి సైకిల్ కాంగ్రెస్ వాళ్ళని చేసుకోరు కదా. మార్పు ఎట్లా లేదు, బరాబర్ మార్పు ఉంది. మార్పు అయితే కనిపి బరాబర్ మార్పు ఆ ఉంది. నినాదం అయితే గెలిచిందంటారా? అదే నేను ఏమంటున్నా, సైకిల్ కాంగ్రెస్ మార్పు ఉంది బొచ్చాడు. మీరు ఇంకో మాట ఏమన్నా అంటే ఆయన పిల్లానికి ఇచ్చి బరాబర్ ఇస్తాం, అవి కూడా ఇస్తాం, మా ఇష్టం. వాళ్ళు ఇప్పుడు నేను కాంగ్రెస్ వాడిని, నాతో పాటు పనిచేసి నేను పార్టీ పెట్టుకొని సీఎం అయినా అనుకో, బరాబర్ నా సోదరులకే ఇచ్చుకుంటా. నేను ఆయన సోదరులకి ఇచ్చుకుంటున్నా. ఆయన వేసే తప్పేం లేదు రేవంత్ అన్నది, తప్పంతా మాదే. మరి అన్న ఏం చెప్తారన్న ఫైనల్గా, మీరు ఒక చిన్న స్థాయి నుండి ఇటు కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకొని ఈ రోజు వరకు కూడా మిమ్మల్ని ఆడ రానియకపోయినా ఇబ్బంది పెడుతున్నా కానీ మీరు అదే జెండా పట్టుకొని ముందుకు వస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏం చెప్తారు? ఎట్లా ఎట్లా ముందుకెళ్తే బాగుంది అంటారు? ఎట్లా ముందుకెళ్ళేది ఏం లేదు. ఇప్పుడు అయ్యే ధర్నాలు ఆపకుండా చేయాలి, బరాబర్ సేవ్ కాంగ్రెస్ ఉద్యమం లేపాలి, బరాబర్ కాంగ్రెస్ జెండాను బతికించే నీకు అంతర్దేశ సైనికులు, దేశం కోసం ఎంతోమంది అర్పించారు స్వతంత్ర యోధులు. కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడతాం, కాంగ్రెస్ పార్టీ మాదని తీసుకొచ్చుకుంటాం, కాంగ్రెస్ పార్టీ మాదే ఎప్పటికైనా అని చెప్పి చెప్పుకుంటాం. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఏమన్నా ఉండబోతున్నా, బరిలో ఉండబోతారు? నేనేం చేయాలల్లా? ఏమన్నా నేను పొడియాలనుకుంది ఎమ్మెల్యే కదా, కార్పొరేటర్కు నేనేందుకు చేస్తా? చేయరు, ఏముండదు, పార్టీకి కష్టపడతా. పార్టీ కోసం అయితే 3 కార్పొరేటర్లు అయితే గెలిపిస్తా, 3 అయితే. నాతోనైనా సాయతోనైనా. వాళ్ళు నా అనుకున్న వాళ్ళకి టికెట్లు ఇస్తారా? ఇయ్యరు. రోహిన్ రెడ్డి ఉండు కదా సీఎం, ఆత్మనో గూత్మనో అన్నావుగా ఇప్పటిదాకా. ఆ ఆత్మ మరి ఆయన ఏమైనా ఇచ్చుకుంటే ఇండిపెండెంట్ గెలిపించి కాంగ్రెస్లోకి తీసుకొస్తా. ఓకే, లక్ష్యం అయితే క్లారిటీ ఉంది. ఇండిపెండెంట్ గెలిపించి కాంగ్రెస్లోకి తీసుకొస్తా. అన్న కాంగ్రెస్ పార్టీ పదవులు ఇచ్చినామని చెప్తా ఉంది, 5 పదవులేమో ఇచ్చాము, ఎవరికి కూడా అన్యాయం చేయలే అని చెప్తా ఉంది. ఇచ్చింది, పదవులు ఎందుకు ఇవ్వలే? బరాబర్ మా కార్యకర్తలకు భుజాల కాయలు కాసేటట్టుగా 20 నుంచి 30 ఏళ్ళు జెండా మోసిన నా అన్నదమ్ములకు బ్రహ్మాండమైన శాఖలు పదవులు ఇచ్చింది. ఏం శాఖరా నాయన అంటే బీపీ శాఖ, షుగర్ శాఖ, థైరాయిడ్ శాఖ, గ్యాస్ శాఖ, అల్సర్ శాఖ. ఓకే, 5 పదవులు ఇచ్చింది. 4 పదవుల నుంచి 5వ శాఖకు మంత్రులుగా చేస్తున్నాం. ఇవే మా మంత్రులు. ఎందుకంటే డోలో 650 గోళీ కూడా ఇయ్యారు ఈ సన్నాసులు ఎవరు. ఓకే, మా రోగాల పడి అందరూ కార్యకర్తలంతా అన్యాయం అయిపోతుంది. అంటే ఈ శాఖలు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఎట్లా కాంగ్రెస్ పార్టీలో తిరిగిన కార్యకర్తలకు వచ్చిన శాఖలు, అంటే గిఫ్ట్ గా ఇచ్చింది అనుకోవచ్చు. బాడీ ఇచ్చింది. వాళ్ళు ఎమ్మడి తిరిగినందుకు చెప్పులు అరిగినాయి, వాళ్ళు ఎమ్మడి తిరిగినందుకు యవ్వనం పోయింది, వాళ్ళు ఎమ్మడి తిరిగినందుకు ఏజ్ పోయింది, వాళ్ళు ఎమ్మడి తిరిగినందుకు ఏంద్రా నాయన వచ్చిందంటే శాఖలు: షుగర్ శాఖ, బీపీ శాఖ, థైరాయిడ్ శాఖ, అల్సర్ శాఖ. బస్. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.